मौला अली की जो मर्तबा पढ़ा हुआ वो मैं इसका मुकरा मेरी ज़बान में नहीं पढ़ रहा हूँ, ये मेरे आका सल्लल्लाहु अलैहि वसल्लम की ज़बान में पढ़ रहा हूँ। जो वो कह गए, जो कर गए, वो पढ़ रहा हूँ। बाकी मानना चाहिए सुनाओ ये मेरा सीरा ये भीतर आप कर दूंगा। ఫరీద్వారి 13వ సందర్భంగా ఈరోజు 13 గజోత్సవం ముగిసినది. ఈరోజు ఉత్సవ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరిగింది. నేను పెనుగొండ శ్రీ బాబాయ్ స్వామి వంశానికి చెందిన అదంపల్లి పీఠాధిపతి నాన్న పెద్ద నాన్న గారు 13 సంవత్సరాల క్రితం అతను ఇక్కడికి వచ్చి 40 రోజుల ముందర ఆయన కాలమైన 40 రోజుల ముందర ఈ స్థలం ఎన్నుకొని ఇక్కడే నాకు నిర్మాణం చేయాలని వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే గ్రామంలో చాలా చాలా ప్రేమ కానీ భౌతికంగా చెప్పాడు. గుడికల నుంచి ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పేద పిల్లలకు బస్ స్టాప్ ఉండే బట్టలు చాలా దేవునితో భారతదేశంలో పెద్ద దర్గా వంశీయులు ఇంత దూరం రావడానికి కారణం ఏమంటే ఉండే ప్రజలపైన ప్రేమ, ఆయన ఉండే ప్రజలు ఆయన దానివల్ల ఆయన భాగంగానే 13వ సంవత్సరం ఇతర రాష్ట్రాల పాండిచ్చేరి तुम्हारा नाम क्या है? మేము రాష్ట్ర స్థాయి సాదా అంటే మహనీయులు సాదా కమ్యూనిటీ ఏపీ రాష్ట్ర స్థాయి సాదా కౌన్సిల్ని నియమించుకున్నాం. అదేవిధంగా ఆ ప్రకారంగా ఈరోజు బాబా గారి యొక్క గతంలో సందర్భంగా మేము ఈరోజు బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. అంటే మా యొక్క కమ్యూనిటీకి మాకు ఒక రిజర్వేషన్ కల్పించాలంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ కల్పించారో అందులో అనేక రకాల తెగలకి ఈ కమ్యూనిటీ రిజర్వేషన్ కల్పించింది. అదే ప్రకారంగా మా యొక్క కమ్యూనిటీ సాదా అంటే పీఠాధిపతుల యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో సయ్యదులు సాదాలకి సయ్యదులకి షేకులకి సంచారి జాతులకి అందరికీ మైనార్టీ పరంగా ముస్లిం పరంగా రిజర్వేషన్స్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మాకు ఈ ఎకనామికల్ వీకర్స్ ఏదైతే సర్టిఫికేషన్ ఉందో అది మాకు ఏర్పాటు చేయాలని మేము రిజర్వేషన్ పరంగా మేము యొక్క సాధారణ యొక్క మేమున్న కమ్యూనిటీ కలిసి కమ్యూనిటీ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాము. మా యొక్క డిమాండ్ కానీ మా యొక్క పోరాటం కానీ మేము రిజర్వేషన్ మేము కోరేది ఏంటంటే మాకు సాధారణపరంగా మా యొక్క కుటుంబాలు పేదగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి ఎకనామికంగా ఎడ్యుకేషన్ పరంగా చాలా వెనకబడి తరగతుల్లో మేము మాది ఒక భాగం కాబట్టి మేము దీన్ని మా యొక్క కుటుంబాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మా పీఠాధిపతి కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మాకు దయ ఉంచి ఏదైతే మాకు జగన్ సీఎం గారు ఉన్నారు
అసిస్టెంట్ గారు జగన్ గారు ఉన్నారు. మాకు ఈ కమ్యూనిటీకి రిజర్వేషన్ కల్పించి ఈ వీకర్ సెక్షన్ సర్టిఫికేషన్ ఇన్కమ్ లో ఇన్కమ్ మాకు కల్పించాలని మేము కోరుతూ ఈ యొక్క బహిరంగ సభను మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమ్యూనిటీ చాలా కాలపరంగా నడుస్తుంది. మా సాధన కోసం మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాము. దీన్ని పోరాడతాం కూడా. మా కమ్యూనిటీకి మాకు న్యాయం జరిగే వరకు ఈ యొక్క ఏదైతే కమ్యూనిటీ పరంగా అందరికీ ఇచ్చున్నారో అందులో భాగంగా మాకు కూడా జియో పాస్ చేసి మాకు ఇంట్లో భాగంగా మాకు ఇవ్వాలని మా డిమాండ్ పరంగా మేము కోరుతున్నాం. ఈ యొక్క కమిటీ నుంచి ఏపీ స్టేట్ సాధారణ అషాయక్ కమిటీ నుంచి మేము కోరుతున్న కౌన్సిల్ నుంచి. మీ పేరు సార్? నా పేరు కేఎస్ఎస్ బాబా. రెడీ స్టార్ట్ చేయండి తీసుకో. आज मैं हजरत बाबा फरीद सोहरवर्दी उसके मौके पर जानिब से एक बड़ी मीटिंग रखी गई है, पब्लिक मीटिंग रखी गई है। इसमें हमारा एक अहम डिमांड यह है कि हम सादात कम्युनिटी को, सैयद कम्युनिटी को PCE में जगह देना चाहते हैं। ये हमारा रियासती गवर्नमेंट से भरपूर डिमांड कर रहे हैं और ये डिमांड के लिए हमारा आपका डिमांड नहीं, पहले से डिमांड है कि क्योंकि हमारे सैयद कम्युनिटी बहुत पीछे, इकनॉमिकल तौर पर बहुत पीछे पड़ गई है और वो तालीमी मैदान में भी बहुत पीछे रह गए हैं। तो इस वजह से क्योंकि आज की हमारी CM जगन मोहन रेड्डी सर की हुकूमत हर एक को आगे लाना, हर एक को जो है तरक्की देना, ये जहन रखती है। इस वजह से हमें CM से हिसाब से हम उम्मीद रखते हैं, भरपूर उम्मीद रखते हैं कि हमारे डिमांड को ज़रूर मानेंगे और हम सैयद कम्युनिटी को ज़रूर PCE में शामिल करेंगे। तो ये आवाज़ हम उनके तक पहुँचाने की कोशिश कर रहे हैं। इंशाअल्लाह करीब जो है हमारे काउंसिल के सदर हज़रत ख्वाजा सैयद शाह नूर बाबा हुसैनी सोहरवर्दी साहब शुक्ला के नुमाइंदगी में हम तमाम जो है CM साहब से मुलाकात करने के लिए इंशाअल्लाह करीब एक डेट मुकर्रर करेंगे। उसमें जाकर हम भरपूर ये दायित्व करेंगे कि हमें हमारे डिमांड रखेंगे कि सैयद कम्युनिटी को PCE रिजर्वेशन में जगह देना चाहिए। यही हमारा डिमांड है, इसी के लिए आज हमें जमा हुए हैं। मेरी बात जो हम आप तक पहुँचा रहे हैं, हमारे मीडिया के जो भी भाई हैं, मैं उनका शुक्रिया अदा करता हूँ। फिर एक मरतबा मैं हमारी रियासती हुकूमत और तमाम सैयद कम्युनिटी से गुजारिश करता हूँ कि हमारा हक़ हमारा को होना चाहिए, उसके लिए हम जद्दोजहद करना चाहिए, क्योंकि जद्दोजहद से ही कोई नतीजा मिल सकता है। इस वजह से मैं हमारे जगन मोहन रेड्डी साहब से मैं भरपूर इल्तिजा करता हूँ कि वो हमारे दर्द को समझकर हम लोगों को PCE के रिजर्वेशन में जगह अता करें। तुम्हारा नाम सर? आपका नाम सर बोला? मेरा नाम सैयद शाह अनवर पाशा हुसैनी सोहरवर्दी। लगा दिखा I, KSS Ubaidullah Hussaini, belongs to Sayyid community. Sayyid community is direct descendants of Prophet Muhammad's family. Actually, the Sayyids are in very critical condition, financially and educationally. We are not getting any kind of help from our governments, especially from the state government and the central government. Actually, we are not supposed to take any kind of donations from the other community people. It's not permitted for us, for our community. So we are fully depending on the government to give such facilities to our community, so that we can tackle our life compared to the other communities. We demand reservations for PCE or the Darwish community, whichever be easier to the government, they can provide us. We will thankful to the government, especially the state government, and I especially thank Mr. Noor Baba Saheb for offering such a good media here in this occasion, Sandal occasion, and I thank the media people also for taking our voice to the government and to the world. Thank you. Special thank you. Your name? I, KSS Ubaidullah Hussaini from Kadri, Andhra Pradesh.
दूसरा बताना था ना पीछे बैनर में इधर पीछे आ जा पीछे आ जा सभी लेके ना दोस्तों इनाम के पास मगर मेरी ज़िंदगी कैरियर में मैं फर्स्ट टाइम नात पाक पढ़ रहा हूँ। मेरी बेहद पसंदीदा नात पाक एक मुख्तसर सा वाक़या है, मुलाज़ा कर लें। उसी के साथ मैं कादर बाबा से गुजारिश करता हूँ कि बराए मेहरबानी स्टेज पर तशरीफ़ लाएँ। हमारे सुल्तान बाबा साहब, सरफराज बाबा साहब, सभी से मैं गुजारिश करता हूँ, मगर ख़ास गुजारिश मैं हमारे कादर बाबा साहब क्या थे वो अर्श की